హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మొక్క చూస్తున్నారు కదా, చామంతి మొక్కని. చూడండి, ఇందులో ఎన్ని పూలు వచ్చిందో చూడండి. ఎక్కువ అంటే ఎక్కువ పూలు వచ్చింది. అంటే కనీసం ఒక 700 నుంచి 800 దాకా ఒకే మొక్కలో పూలు వచ్చింది. ఈ పూలు రావడానికి ఒక రోజులో ఒక నెలలో జరగలేదు. దీని గురించి చాలా నెలలు కష్టపడితే కానీ ఈ రిజల్ట్ రాలేదు. నేను ఏమేమి చేశానని చాలామంది అడిగారు. లాస్ట్ ఇయర్ నేను ఇవన్నీ చూపించినప్పుడు చాలామంది అడిగారు. నెక్స్ట్ ఇయర్ చెప్తానమ్మా అని నేను చెప్పాను. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒకవేళ పార్ట్ 1 మిస్ అయి ఉంటే అది చూడండి. నేను ఒకసారి ఐ కార్డులో కూడా ఇస్తాను, అది కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. అంటే కటింగ్స్ ఎలా నాటాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒక మొక్కల రిజల్ట్ బాగా రావాలి అనుకుంటే మనం ఎలాంటి కటింగ్స్ తీసుకుంటామో, ఏ మట్టిలో నాటుతామనే దాని మీద కూడా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ పూలు రావాలి అనుకుంటే మంచి కటింగ్స్ తీసుకోవాలి, మంచి అది రూట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇటువంటి వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే థర్డ్ పార్ట్ నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ చూడొచ్చు. అలాగే వీడియో చివరి దాకా చూస్తారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? వీలుంటే నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ నేను చెప్పబోయే టిప్స్ మీరు ఒకవేళ కటింగ్స్ వేరే చోట నుంచి తెప్పించుకున్నా కూడా ఇది ఫాలో అవ్వండి, బాగా పనికి వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటిదాకా నా వీడియో చూసి కటింగ్స్ నాటి ఉంటే నెక్స్ట్ ఏం చేయాలనేది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1-2 సార్లు వినండి. నేను ఏం చెప్తాను, ఎలా చేస్తాను అనేది చూసుకొని మీరు అలాగే చేయండి. 100% మీ మొక్కలో కూడా కనీసం ఒక 500 నుంచి 600 పూలు వస్తుంది. ఫస్ట్ పార్ట్లో నేను ఇసుకలో నాటేంత వరకు చూపించాను. కటింగ్ ఎలా తీసుకున్నాను, ఏమేమి చేశాను, ఎలా నాటుకున్నాను అనేది చూపించాను. చివరికి ఎక్కడ ఆపేశానంటే కటింగ్స్ పెట్టిన దగ్గర ఆపేశాను. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చూడండి, ఇది వారం రోజులకి ఇట్లా రిజల్ట్ ఉంది. బాగా వర్షం వస్తేనేమో మంచి చక్కగా మొక్కలు పెరుగుతాయి. కొద్దిగా తక్కువ అయిందనుకోండి, అప్పుడప్పుడు వర్షాలు కూడా మొరాయిస్తుంటాయి కదా, అటువంటప్పుడు కొద్దిగా రిజల్ట్ ఇలాగ ఉంటుంది. అంటే అంత హెవీగా పెరగదు, మీడియంగా పెరుగుతుంటాయి. ఒక ఇసుకలో నాటాం కాబట్టి అది అంత మంచిగా గ్రీన్ కలర్గా కనిపించదు. సెకండ్ మనం నాటుకుంటాం కదా, దాంట్లో ఆ మొక్క బాగా పెరుగుతాయి. ఇప్పుడు దాంట్లో వేర్లు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ వేర్లు వస్తాయి. ఇసుకలో నాటితే వేర్లు వస్తుంది అని మనందరికీ తెలుసు. ఆ వేర్లు వచ్చిన మొక్కల్ని ఎలా నాటాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. మనం సెకండ్ టైం నాటేటప్పుడు మట్టి, ఇసుక రెండే తీసుకోవాలి. దీనికి ఎటువంటి కంపోస్ట్ తీసుకోకూడదు. ఎందుకు కంపోస్ట్ తీసుకోకూడదు అంటే ఆ లేత వేర్లకి కంపోస్ట్ తగలగానే అది ఒక్కొక్కసారి కుళ్ళిపోతుంది, రిజల్ట్ తక్కువ వస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే మట్టి, ఇసుక రెండే కలుపుతూ ఉంటాను. అంటే ఇటువంటి వేర్లు వచ్చిన కొత్త మొక్కలకి ఇలా నాటుకోవచ్చు. సరే, ఇంకా థర్డ్ పొరపాటు ఎక్కడ చేస్తూ ఉంటారంటే చిన్న మొక్కలు పెద్ద గ్రో బ్యాగ్లో పెడతారు. అంటే పెద్ద పాట్లో పెడతారు. పెద్ద పాట్లో పెడితే ఎక్కువ పూలు వస్తుంది అనుకుంటారు. ఖండితంగా అట్లా రాదు. చిన్న మొక్కని చిన్న పాట్లో పెట్టుకొని అది పెరిగిన తర్వాత మళ్ళీ కాస్త పెద్ద దాంట్లో పెట్టుకోవాలి. అది పెరిగిన తర్వాత ఇంకాస్త పెద్ద దాంట్లో పెట్టుకుంటేనే మీరు అనుకున్నంత రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వేర్లు వచ్చిన మొక్కల్ని తీసుకుపోయి పెద్ద ఒక 14 ఇంచ్ పాట్లో పెట్టామనుకోండి, లేకపోతే టబ్లో పెట్టామనుకోండి, అది రిజల్ట్ ఇస్తుందా? గ్యారంటీగా ఇవ్వదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, 4 ఇంచ్ గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవన్నీ రూట్స్ వచ్చింది, తీసి పెట్టుకున్నాను. మీకు ఒకటి పీకి చూపిస్తాను, ఎట్లా రూట్స్ వచ్చింది అనేది కూడా చూపిస్తాను. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ కానీ లేకపోతే ఫేక్ కానీ ఏం లేదు. ఇవన్నీ ఉన్నది ఉన్నట్టుగా నేను చూపిస్తున్నాను. ఇసుకలో నాటితే చామంతి మొక్కలకి వేర్లు వస్తుంది అని మీకు అందరికీ తెలిసింది. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు కదా. కానీ ఇటువంటి వీడియో కింద కూడా కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు, మీరని ఫేక్ చెప్తూ ఉంటారు, అలా ఉండదు అనుకుంటూ ఉంటారు. అలా ఉంటుందని గార్డెన్ అనుభవం ఉన్న వాళ్ళకి బాగానే తెలుస్తుంది. ఇప్పుడు ఈ వేర్లు వచ్చిన తర్వాత నేను ముందుగా గ్రో బ్యాగ్లో మట్టి, ఇసుక నింపి పెట్టుకున్నాను కదా, అందులో కొద్దిగా హోల్ చేసుకొని ఆ హోల్లో జాగ్రత్తగా ఈ వేర్లు వచ్చిన మొక్కల్ని దింపి తర్వాత కొద్దిగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఎటువంటి ఎయిర్ పాకెట్స్ ఉండకూడదు. ఎయిర్ పాకెట్స్ ఉందంటే ఆ మొక్కలకి గాలి తగిలి, అంటే ఈ పైనుంచి గాలి తగిలి అదేమవుతుందంటే రూట్స్ సరిగా పెరగవు.
ఆ మొక్క సరిగా గాలి వెలుగు ఇలాంటిది అందక అది చనిపోతూ ఉంటుంది. ఇది కూడా రిజల్ట్ తక్కువ వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తర్వాత నేను ఆ వీడియోలో చామంతి ఆకులు పెడితే వేర్లు వస్తుంది అని చెప్పాను. ఒకరిద్దరు నాకు క్లాస్ పీకారు, అదేంటి ఆకులు పెడితే మీకు వేర్లు ఎలా వస్తుంది అని అడిగారు. ఇక చూడండి, రిజల్ట్ చూపిస్తున్నాను. చక్కగా రూట్స్ వస్తుంది, ఆకులో కూడా రూట్స్ వస్తుంది. 100% ఆకులో రూట్స్ వస్తుంది అని చెప్పను, కొన్ని ఇలా కుళ్ళిపోతాయి కూడా. మనం 10 కటింగ్స్, ఒక 10 ఆకులు పెట్టామనుకోండి, ఒక 3-4లో వేర్లు వస్తుంది. ఈ వేరు వచ్చింది పెరిగి దాంట్లో మొక్క అవ్వాలంటే కనీసం మనకు నెల నుంచి నెలన్నర కావాలి. ఇవన్నీ తిప్పల కన్నా కటింగ్స్ తీసుకొచ్చి పెట్టడం చాలా బెస్ట్. లేదంటే బేబీ ప్లాంట్స్ పెట్టడం చాలా ఈజీ. అవి మొత్తం ఏది లేదు అనుకున్నప్పుడు ఆకు లాస్ట్ ఆప్షన్ అన్నమాట. ఏది దొరకలేదు అనుకుంటే అలా ఆకులో కూడా మనం పెంచి ఒక ప్రయోగం కింద చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా రకాల మొక్కలు కూడా ఆకులు పెడితే రూట్స్ వస్తూ ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. దాని గురించి ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తారంటే చాలామంది దీన్ని ఎండ వాన తగలకూడదు అనుకొని ఏం చేస్తారంటే నీడలో పెట్టేస్తారు. ఈ చామంతి మొక్కలు వర్షం నీళ్ళని బాగా ఎంజాయ్ చేస్తాయి. అలాగనుకొని మనం మొత్తం దాన్ని నీళ్లు నిండేంత వరకు పెట్టకూడదు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుండాలి. మనం కలుపుకున్న మట్టి ఇసుక కాబట్టి డ్రైనేజ్ హోల్ ఉంటే డైరెక్ట్గా నీళ్లు వెళ్ళిపోతుంది, ఎటువంటి కుళ్ళిపోయే పరిస్థితి రాదు మన ఈ చిన్న చిన్న గ్రో బ్యాగ్స్కి అయితే. మీరు ఇలాగే చేయండి. ఒకవేళ మీరు ఇంకా కటింగ్స్ పెట్టలేకపోతే నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇంకా తర్వాత నెక్స్ట్ కొందరికి ఇక్కడ సమస్య కనిపిస్తుండొచ్చు. ఒక్కొక్కసారి ఆకు కుళ్ళిపోయి అది మొక్క చనిపోతూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఈ కింద మన ఆకులు ఉన్నాయి చూడండి, కాస్త మట్టి నుంచి పైన ఉండాలి. ఒకవేళ ఆ ఆకు అంటే పెద్ద ఆకు మట్టి తగులుతూ ఉంటే ఆ ఆకును తీసేసేయండి. తర్వాత మొక్క మళ్ళీ జాగ్రత్తగా పెరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ చిన్న యాపిడ్స్ ఏమైనా కనిపిస్తే వేప నూనె ఇటువంటిది ఏమైనా స్ప్రే చేస్తే చాలు, పోతుంది. చూడండి, ఆ మొక్కలన్నీ చక్కగా పైన ఆర్మీ ఆఫీసర్స్ లాగా మంచిగా నిలబడ్డాయి, చక్కగా పెరుగుతాయి. ఇలా మనం చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటే మన మొక్కలు కూడా 100 కొద్దీ పూలు వస్తుంది. నేను ఇంకా థర్డ్ పార్ట్లో మీకు బోలే టిప్స్ చెప్పబోతున్నాను. ఎటువంటి పాట్స్ తీసుకోవాలి, మట్టి మిశ్రమం ఎలా తీసుకోవాలి, ఎలా ఎప్పుడెప్పుడు కంపోస్ట్ వేయాలి, ఆ మొక్కలకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చీడపీడలు వస్తుంది దానికి ఎలా చేసుకోవాలి అనేది మొత్తం నేను కంప్లీట్గా థర్డ్ పార్ట్లో మీకు చెప్పబోతున్నాను. మీరు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో చివరి దాకా చూశారు, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. మీ ఇంట్లో చామంతి మొక్కలు ఉన్నాయా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఇది ఈరోజు మనం చూసుకున్న వీడియోలో ఉన్న ఈ మెథడ్స్ అన్నీ నర్సరీ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. నర్సరీ సీక్రెట్ అనే నేను చెప్తాను దీనికి. అంత బాగా చక్కగా పనికొచ్చే టిప్స్ ఇది. వీడియో నచ్చింది కదా, నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు బాయ్.